ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సాటర్డే వచ్చి శనివారం పూజ చేసుకుంటున్నాను. అది లాస్ట్ వారం అండి. సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. సో ముందైతే వీడియో పెట్టాను. అంటే మేము వంటలు ఎలా చేసాము ఏంటి అవన్నీను. సో ఈ వీడియోలో ఓన్లీ పూజ ఉంటుందండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఈ పూజ అయితే 7 శనివారాల వ్రతం అయితే ఇలా చేసుకున్నానండి. ఫస్ట్ అయితే 7 వారాలు అయిపోయాక, అంటే నాకు 7వ వారం వచ్చి అమావాస్య రోజు పడింది. అంటే కొందరు అన్నారు అమావాస్య కదా చేయకూడదేమో అనేసి అన్నారు. అందుకనేసి నేను అమావాస్య రోజు మామూలుగా పూజ చేసుకొని ఇంకా 8వ వారం అయితే పూజ చేసుకున్నాను. సప్తశరి వాళ్ళ వ్రతం ఏంటంటే ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ తీసుకొని మనమైతే స్టోరీస్ ఉంటాయి చిన్నవి. అలాగే వెంకటేశ్వర స్వామి అంటే భూలోకానికి వచ్చింది లక్ష్మీదేవి వాళ్ళక, భృంగు మహర్షి వెంకటేశ్వర అదే విష్ణుమూర్తి వక్షస్థలంలో తన్నడము అవి ఉంటాయండి. తన కాలుతో ఇలా అప్పుడు లక్ష్మీ అమ్మవారికి ఏమో కోపం వస్తుంది, భూలోకానికి వస్తారు. లక్ష్మీ అమ్మవారినేమో వెతకడానికి భూలోకానికి వచ్చి వెతుకుతారు వెంకటేశ్వర స్వామి. చలంలో ఫస్ట్ ఉంటారు ఒక పుట్టలో. అవన్నీ ఉంటాయి స్టోరీస్ వచ్చి. చదవడానికైతే చాలా బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర చదివిన చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది. నాకైతే చదువుతుంటే అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంటుందండి. జీవిత చరిత్ర ఎవరైనా ఒకసారి చదవండి. అలాగే నేను వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా చేసుకొని సోమవారికి అయితే ధూపాన్ని కూడా సమర్పించుకొని 7 ఒత్తులతో దీపం పెడతాం కదా. 7 ఒత్తులు అంటే 2 2 2 అంటే 7 ప్రమిదలు. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. అలాగే చిన్న సాంగ్ అయితే సోమవారికి అయితే పాడుతున్నాను. మనం ఎప్పుడు పూజ చేసేటప్పుడు ఏంటంటే ఏదో ఒక శ్లోకమైన ఒక పాట రూపంలోనైనా స్వామివారికి ఇలా పాడుకుంటే చాలా మంచిది. అందుకనేసి ఒక చిన్న పాట అయితే పాడుతున్నానండి. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసతివా శిఖరముపై మా కలయుగ దైవంగా. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసతివా శిఖరముపై మా కలియుగ దైవంగా. జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద. శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. కలియుగమలో బాధలు బాపక తిరుమల గిరిపై వెలసని దేవా. వెంకటరమణుడివే మా సంకట హరణుడివే. వెంకటరమణుడివే మా సంకట హరణుడివే. జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద. శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. అల్వేల్ మంగ కురుదియే సడవై పద్మావతి ప్రియనాథుడివై. అల్వేల్ మంగ కురుదియే సెడవై పద్మావతి ప్రియనాథుడివై. పచ్చతోరణముతో నీ నిత్య కళ్యాణము. జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద. శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. ఆపద మొక్కులు గైకొనవాడ అడుగడుగున దండాలవాడ. ఆపద మొక్కులు గైకొనవాడ అడుగడుగున దండాలవాడ. ఒట్టి కాసులనే నీ కర్పింతుము దేవా. జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద. శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. 30,000 పద కవితలతో అన్నమయ్య అర్చించిన వాడ. 30,000 పద కవితలతో అన్నమయ్య అర్చించిన వాడ. జో అచ్యుతానంద హరి జో జో ముకుంద. జో అచ్యుతానంద హరి జో జో ముకుంద.
జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. నేనైతే ఒక సాంగ్ అయితే పాడుకున్నానండి సోమవారిది. సో నా పూజ వచ్చేలా చూశారు కదా. ఇంకా మట్టి ప్రమ్మదులు, దీపాలు, వేడి దీపాలు అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే వినాయకుడిని అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలండి. ఇంకైతే నేను అంటే ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం అలా కాదు, ఆ వారాల్లో ఏ ప్రసాదం పెట్టుకున్నా పర్లేదండి, వడపప్పు పానకం పెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్ వారం వచ్చి ఏడు రకాలు అదే 7 రకాల వంటలు అండి, ఏవైనా పర్లేదు నైవేద్యాలు 7 రకాలు చేసి సోమవారికి సమర్పించుకొని పూజ అయితే ఇంకా 7 వారాలు సప్త శనివారం వ్రతం అయితే అలా చేసుకోవాలి. అలాగే నేను వచ్చి ఈవినింగ్ కూడా మళ్ళీ దీపాలు వెలిగించుకున్నాను. 7 దీపాలు వెలిగించుకొని ఈవినింగ్ కూడా అలా సోమవారికి అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను టెన్షన్ పడ్డాను. సో ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు కదా, చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఆ స్వామి దయ వల్ల. సో అలాగే ఇంకొక వ్రతం కూడా ఉందండి. విశ్వపతి గారు వీడియోలు ఎప్పుడైనా ఎవరైనా చూడకపోతే విశ్వపతి గారు అనేసి యూట్యూబ్లో కొట్టండి, కంపల్సరీ వస్తాయి. ఆ స్వామివారు విశ్వపతి గారికి కల్లో కనిపించి తన కథలు తనే రాయించుకున్నారండి. తిరుపతి రమ్మన్నారు, తిరుపతి వెళ్ళి ఎదురంగా కూర్చోవడము. ఫస్ట్ విశ్వపతి గారు అయితే అలా చెప్పారు. చెప్తుంటే నాకైతే అసలు ఎంత మంచి వీడియో నేను చూసానా అనిపించింది ఆ రోజు నుంచి అతని వీడియోలన్నీ చూస్తానండి. చాలా బాగా చెప్తారు విశ్వపతి గారు. వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించడం, అంటే తన కథలు తనే అతనికి చెప్తూ రాయించుకోవడం, తిరుపతిలో ఆ ఎదురుగా అతను కూర్చోవడము, మొత్తం చీకటి అయిపోవడము, వెంకటేశ్వర స్వామి కనిపించడము పక్కన మొత్తం అండి. ఎంత బాగుంటుందంటే అది పూజ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. పూజ కూడా ఈసారి మీకు చూపిస్తాను, పీడిఎఫ్ తీసుకున్నాను నేనైతే. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా సోమవారికి అయితే పూజ ఏదో ఒక నైవేద్యం అయితే సరిపోతుంది ఆ వ్రతంలోన. సో అది కూడా ఈసారి చేద్దామనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఆ స్వామి దయ ఇంకా ప్రతిదీ మనం అనుకుంటే అవ్వదు కదండి, స్వామి దయ ఉంటేనే మనకు అవుతుంది. అలాగే గట్టి విశ్వాసంతో మనం కూడా ప్రయత్నించాలి, ప్రతి ఒక్కటి అవుతుందండి. మనం గట్టిగా సంకల్పించుకోవాలి. నేనైతే శనివారం వ్రతం, సప్త శనివారం వ్రతం అయితే చాలా రోజుల నుంచి అనుకున్నాను. కాకపోతే చేద్దాం అనేసి అనుకున్నాను. లాస్ట్కి ఇంకా లేదు, డిసైడ్ అయిపోయా చేస్తాను, కంపల్సరీ చేసి తీరుతా అలాగ అనుకుంటే అసలు ఏ అడ్లు రాలేదండి నాకు సోమవారి దయ వల్ల.